హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో డాక్టర్ డి కామేశ్వరి గారి నవల శుభోదయం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు శుభోదయం నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. అలా రాధ భర్త మాధవ్ని శారదకు అప్పగించి దూరమైంది. అంతా చెప్పి రాజారాం చిన్నగా నవ్వాడు. భర్త స్థానం ఇవ్వనన్నాక ఆడదానికి ఆ మగాడు సోదరుడే అవుతాడు. మా మధ్య బంధుత్వం లేదు, స్నేహం ఉంది, మమత ఉంది, సౌహార్దం. రాధ నాకు ఇప్పుడు తోడబుట్టిన దానితో సమానం. ఏ మంచి చెడ్డైనా నన్ను అడగకుండా చెయ్యదు రాధ, రాజారాం గర్వంగా చెప్పాడు. మరైతే నా కోసం మిమ్మల్ని ఎందుకు కాదనడం అంకుల్ అన్నాడు శ్యామ్. శ్యామ్, మీ అమ్మ దగా పడిన ఆడది. కట్టుకున్న భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న 2 ఏళ్ల అనుబంధాన్ని తృణప్రాయంగా తెంచుకోగలిగినప్పుడు ఇంకో మగాడు మాత్రం శీలం కోల్పోయిన స్త్రీని పెళ్లాడి ఆదరించి ప్రేమించగలడా అని అనుమానం. ఏ మగాడు కానీ ఆడది కానీ తమ రక్తం పంచుకుని పుట్టని బిడ్డని తన బిడ్డగా స్వీకరించి ప్రేమించలేడని, దానివల్ల కట్టుకున్నవాడికి తనకు సుఖం ఉండదని, తన బిడ్డ మధ్యలో నలిగిపోతాడని, తనకింక వివాహేచ్ఛ లేదని నన్ను తిరస్కరించింది. అప్పటి నుంచి నీవే లోకంగా, నీతోడిదే ప్రపంచంగా ఒంటరిగా బ్రతుకుతోంది అన్నాడు రాజారాం. నా కోసం తన సుఖాలన్నింటినీ బలిపెట్టి ఇంత త్యాగం చేసిందన్నమాట చెమర్చిన కళ్ళతో అన్నాడు శ్యామ్. త్యాగమని ఆమె అనుకోలేదు శ్యామ్, బాధ్యత అనుకుంది. అసలు ఆమెకి మాధవ్ ప్రవర్తనతో పురుషుల పట్ల అదో రకం విముఖత కలిగింది. ఆమె ప్రేమని నమ్మకాన్ని మాధవ్ దెబ్బతీశాక ఆమెలో అదో రకం విరక్తి నిర్లిప్తత బయలుదేరాయి. అంకుల్, అమ్మకి మీకు ఎలా పరిచయం కుతూహలంగా అడిగాడు శ్యామ్. మీ అమ్మ ఈ కాలేజీలో పనిచేసే ముందు 6 నెలలు మా కాలేజీలో పనిచేసింది. అప్పుడే మా పరిచయం. ఎంతో దిగులుగా ఈ ప్రపంచ భారాన్నంతా మోస్తున్నట్టు కృంగిపోతూ బిక్కు బిక్కుమంటూ ఓ మూల ఎవరితో మాట్లాడకుండా కూర్చున్న రాధని చూసి నాకెందుకో తెలియని కుతూహలం కలిగింది. ఆమె అందం నన్ను ఆకర్షించింది. ఆమె వివరాలు కూపిలాగాను. వివాహితురాలని, బిడ్డ తల్లని తెలిసాక నీళ్లు కారిపోయాను. అయినా ఆమె పట్ల అభిమానం చావలేదు. కావాలని పలకరిస్తూ ఆమెతో చనువు పెంచుకున్నాను. ఓసారి నీకు 3 ఏళ్లప్పుడు చాలా జబ్బు చేసింది. ఆ ఒంటరితనంలో తోచక బెంబేలు పడిన రాధ నా సహాయం కోరింది. అప్పటి నుంచి ఇద్దరం సన్నిహితులమయ్యాము. ఆ స్నేహం పెంపొందాక పెళ్లి చేసుకుందామా అంటే ఒప్పుకోలేదు. ఎంతగానో అడిగితే అప్పుడు ఈ సంగతంతా చెప్పింది. విని షాక్ అయ్యాను. అయినా పర్వాలేదన్నాను ఆఖరికి. పర్వాలేదన్న ఆ మాట విన్నాక గొంతులో దృఢత్వం తగ్గిపోవడం మీ అమ్మ గుర్తించింది కాబోలు. ససేమిరా వద్దంది. మనం స్నేహితులుగానే ఉందామని చెప్పింది. నాకు ఎవరూ లేని లోటు తీర్చమంది. లోకులు అనుమానపడకుండా నన్ను పెళ్లి చేసుకునే వరకు ప్రాణం తీసింది. ఆనాటి నుండి మేం ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లా కష్టానికి సుఖానికి కలిసిమెలిసి ఉంటాం. రాజారాం, నీకు ఆడపిల్లలుంటే నా కోడల్ని చేసుకునేదాన్ని కదా అని విచారించేది మీ అమ్మ అన్నాడు రాజారాం. అంకుల్, ఇంత నల్లగా ఇంత అసహ్యంగా ఎందుకు పుట్టానా అని మదన పడేవాణ్ణి. ఆ ప్రశ్నకి జవాబు ఇన్నాళ్లకి దొరికింది. ఎంత దురదృష్టవంతుణ్ణి. ఎవడో తెలియని అనామకుడు రౌడీ నా తండ్రి కావడం ఎంత దౌర్భాగ్యం అన్నాడు శ్యామ్. షూ, స్టాప్ ఇట్. నీవిలా అంటే నేనిది చెప్పినందుకు మీ అమ్మ నన్ను తిడుతుంది. ఫర్గెట్ దట్ స్టోరీ. ఇన్నాళ్ల తర్వాత ఆ మాధవ్ కూతురు ఇలా మిమ్మల్ని కలవడం, ఆ అమ్మాయి మీద అత్యాచారం జరగడం, దానికి రాధని కారణం చెయ్యడం ఎంత విచిత్రం. ఆ మాధవ్ హౌ స్టూపిడ్ హీజ్. రాధని ఇలా ఊహించాడంటే వాడామెను ప్రేమించడం అంతా అబద్ధం అన్నమాట. ఆమె మనసు ఎలాంటిదో గుర్తించలేనివాడు. వాడు ప్రేమించింది ఆమె అందాన్నమాట కోపంగా అన్నాడు రాజారాం. అంకుల్, ఆయన అమ్మని ఎన్ని మాటలన్నాడు. నాకు వళ్ళు మండుతుంది. రేఖ అంటే అమ్మకి ఎంత అభిమానం, ఎలాంటి నెపం వేశాడు ఆవేశంగా అన్నాడు శ్యామ్. రాధ నెమ్మదిగా గదిలో నుంచొచ్చింది. భయంగా శ్యామ్ మొహం చూసింది. ఆరాటంగా అతని మొహంలో భావం వెతకాలని ప్రయత్నించింది. తల్లి కలవరపాటు గుర్తించి శ్యామ్ చిన్నగా నవ్వాడు. భయపడకమ్మా, నాకేమవ్వలేదు. నిక్షేపంలా ఉన్నాను ఆ సంగతి విని. నా రంగులాగే నా చర్మం కూడా దళసరి.
ఏమీ అవదులే అన్నాడు కులాసాగా. రాధ నిట్టూర్చింది. రాధా, నీ నిట్టూర్పులు ఇక మానేయ్. జరగవలసిందంతా జరిగింది. ఇప్పుడింక దేనికి భయం? ఆ మాధవ్ కూతురికి అలా జరిగింది. తనకు జరిగిన అవమానం, శిక్ష నీకు తెలిసిందన్న దుగ్ధతో అలా అన్నాడు. ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూడడం అలాంటి సమయంలో జరిగింది కనుక ఉక్రోషం కొద్దీ ఏదో అన్నాడు. ఆ మాటలు పట్టించుకుని నువ్వు సిల్లీగా బాధపడ్డం చాలా బావుంది రాజారాం మందలిస్తున్నట్టుగా అన్నాడు. రాధ విషాదంగా నవ్వింది. నీకు తెలీదు రాజారాం, అతనెంత నీచంగా నన్ను అవమానించాడో తలుచుకుంటే బాధగా ఉంది. ఆడదాన్నయి ఉండి తోటి స్త్రీని, అందులో అభం శుభం తెలియని చిన్నపిల్ల మీద, అతని మీద కోపం తీర్చుకోవడానికి ఇంత నీచానికి ఎలా వడిగట్టగలనని అసలు ఎలా ఆలోచించాడు? 2 ఏళ్లు కాపురం చేశాడు. నన్ను అంత తక్కువ అంచనా ఎలా వెయ్యగలిగాడు? లీవిట్ రాధా, కోపంతో అసూయతో అన్నాడు కానీ సీరియస్గా అనలేదని నా ఉద్దేశం. అతని మాటలు అతని నోట్లో ఉండగానే మాధవ్ సీరియస్గా కాదు, అతి సీరియస్గా అన్నాడని నిరూపిస్తున్నట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. రండి ఇన్స్పెక్టర్, ఆ రౌడీల సంగతి ఏమన్నా తెలిసిందా? వాళ్ళేమైనా చెప్పారా? ఆ విషయమే మాట్లాడడానికి వచ్చాడని ఆరాటంగా అడిగింది రాధ. ఇన్స్పెక్టర్ ఇబ్బందిగా ముఖం పెట్టి, ఆ విషయం ఇంకా ఏం తెలియలేదు, కానీ కేసు కొత్త మలుపు తిరిగింది. సారీ మేడం, ఈ కేసులో అనుమానితులుగా మిమ్మల్ని మీ అబ్బాయిని ప్రశ్నించడానికి మేజిస్ట్రేట్ ముందు హాజరు పెట్టమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. అతనేదో తప్పు చేస్తున్నట్టు రాధ మొహం చూడలేక రాజారాం వంక చూస్తూ అన్నాడు. రాధా, శ్యామ్, రాజారాం ముగ్గురు ఒక్కసారి నిశ్చేష్టులైపోయారు. వాట్? రాజారాం నోరు పెగుల్చుకుని అన్నాడు. వీళ్ళు అనుమానితులా? ఏ ఆధారంతో ఆ మాట అంటున్నారు? ఆశ్చర్యంగా అన్నాడు. అత్యాచారం చేయబడిన కుమారి రేఖ తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తన మీద పాత కక్షతో రాధాదేవి గారు ఈ పని ఎవరికో డబ్బిచ్చి చేయించారని, ఇందులో ఆమె కొడుకు పాత్ర కూడా ఉండొచ్చని తమకు గట్టి నమ్మకం ఉందని, దోషులను పట్టి శిక్షించాలని కోరుతూ కంప్లైంట్ ఇచ్చారు. రాధ మొహం తెల్లగా పాలిపోయింది. నేను చేయించానా? ఎంత అన్యాయం! ఇన్స్పెక్టర్, మీరు చూశారు రేఖ దుస్థితికి నేనెంత బాధపడ్డానో. అందుకే ఆ రౌడీల గురించి ఆచూకీ ఇచ్చింది నేను అంది ఆందోళనగా. శ్యామ్ కూడా ఈ వ్యవహారం ఇంత దూరం వెడుతుందని ఎదురు చూడలేదేమో తెల్లబోయి చూస్తూ నిల్చున్నాడు. నిజాలు మాకెలా తెలుస్తాయి మేడం? ఆ రౌడీల గురించి చెబితే మీ మీద అనుమానం రాకుండా ఉంటుందని చెప్పారని ఆయన అంటున్నారు. ఇంతకీ అనుమానితులు అన్నాం గాని మీరే చేశారని అనలేదు కదా. మీరు చెప్పదలిచింది మేజిస్ట్రేట్ ముందు చెప్పొచ్చు. అనుమానం నిరాధారమని మీరు తేల్చలేకపోతే మిమ్మల్ని అరెస్టు చేయించవచ్చు. అనుమానానికి తగిన ఆధారాలు లేవని ఆయన అనుకుంటే మిమ్మల్ని వదిలేస్తారు. ఇంతకీ ఏ ఆధారంతో ఆయన రాధ మీద కేసు పెట్టాడు? ఎవిడెన్స్ లేకుండా ఎవరో ఏదో అన్నారని మేజిస్ట్రేట్ ప్రశ్నించే హక్కుంటుందా? రాజారాం అడిగాడు. నీవెవరన్నట్టు చూశాడు ఇన్స్పెక్టర్. ఆయన రాజారాం గారని మా స్నేహితులు, శ్రేయోభిలాషులు. రాధ అతని భావం గుర్తించి చెప్పింది. సార్, వెంటనే పూర్తి ఎవిడెన్స్ లేకపోయినా అనుమానితులుగా ప్రశ్నించే హక్కు మేజిస్ట్రేట్కుంది. ఆయన ప్రశ్నలకి సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే విడిచిపెట్టవచ్చు. ఇట్ ఈజ్ అప్ టు హిమ్. అనుమానాస్పదంగా ఉంటే అరెస్టు చేసి కోర్టులో కేసు అయ్యే వరకు బెయిల్ మీద విడిచిపెట్టవచ్చు. బెయిల్ ఇచ్చేది లేనిది అగైన్ ఇట్ ఈజ్ అప్ టు హిమ్. సాధారణంగా మర్డర్ కేసుల్లో కళ్ళారా చేసిన వారిని ఎవరైనా చూస్తే అలాంటి వారికి తప్ప మామూలుగా ఇలాంటి కేసుల్లో బెయిల్ తప్పకుండా ఇస్తారు, ఇన్స్పెక్టర్ వివరించాడు. ఆ ఇన్స్పెక్టర్ పాపం కుర్రాడు. రాధాదేవి ఆసుపత్రికి రావడం, రేఖ మీద ఎంత సానుభూతి చూపిందో, తమకి ఆ రౌడీల గురించి ఆచూకీ ఇవ్వడం అన్నీ తెలుసు. చదువుకుని ఉద్యోగం చేసే ఆమెపై అతనికి గౌరవం ఉంది. ఈ పని ఆమె చేసిందంటే అతనికి ఎంతమాత్రం నమ్మకం లేదు. కానీ అతని డ్యూటీ అతను చెయ్యక తప్పదు. ఇన్స్పెక్టర్, మాధవరావుకి నా మీద అనుమానం ఉంది. ఇందుకు శ్యామ్దేముంది? నేనొస్తాను, నన్ను తీసుకెళ్ళండి అంది ఆందోళనగా. సారీ మేడం, నా డ్యూటీ నన్ను చెయ్యనియండి. పదండి వెడదాం అన్నాడు ఇన్స్పెక్టర్. రాధ ఆందోళనగా రాజారాం వంక చూసింది. ఇన్స్పెక్టర్, ఆమె తరపున మాట్లాడడానికి మేము లాయర్ని ఏర్పాటు చేసుకోవచ్చునా? రాధా, నేను లాయర్తో మాట్లాడి తీసుకొస్తాను. అంతవరకు నువ్వేమీ మాట్లాడకు అన్నాడు రాజారాం. నిండా మునిగాక చలేంటన్నట్టు చూసింది రాధ. లాయర్ ఎందుకు రాజారాం? ఐ కెన్ డిఫెండ్ మై సెల్ఫ్. ఆ మాత్రం జవాబులు చెప్పగలను.
చెయ్యని నేరానికి ఎందుకు భయపడాలి అంది నిబ్బరంగా. అది కాదు, లా పాయింట్లు. సార్, ఇప్పుడు కేవలం అనుమానితులా కాదా అనడానికి ఎలిబి గురించి దాని గురించి అడుగుతారు. మేజిస్ట్రేట్ వీరి జవాబులతో సంతృప్తి పడకపోతే అప్పుడు లాయర్తో మాట్లాడొచ్చు మీరు. పదండి మేడం, ఆలస్యమైంది ఇన్స్పెక్టర్ కాస్త అసహనంగా అన్నాడు. సరే, ఎందుకన్నా మంచిది, లాయర్తో మాట్లాడతాను. రాధా, మీరు వెళ్ళండి, ధైర్యంగా జవాబులివ్వు. శ్యామ్, అమ్మకి ధైర్యం చెప్పు. రాధ చీర మార్చుకుని బ్యాగ్ పట్టుకుని ఇల్లు తాళం పెట్టింది. రాధా, శ్యామ్ పోలీస్ జీప్లో కూర్చున్నారు. ఇంటి ముందు పోలీస్ జీప్ రావడం, ఇన్స్పెక్టర్ రావడం చూసి ఇరుగు పొరుగు కుతూహలంగా ఏంటోనని చూశారు. ఇంటి ముందు తచ్చాడారు. రాధా, శ్యామ్ పోలీసుల వెంట జీప్లో ఎక్కి కూర్చుని వెడుతుంటే తెల్లబోతూ చూశారు. రాజారాంని అందరూ చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేశారు. ఏం లేదు, ఆ అత్యాచారం కేసులో ఎవరో రౌడీలు అనుమానితులంటూ రాధ చెప్పిందట, అదేదో అడగడానికి తీసుకెళ్తున్నారు అంటూ ఇంకేం అడిగే అవకాశం ఇవ్వకుండా లాయర్ని కలవడానికి వెళ్ళిపోయాడు రాజారావు. రాధాదేవి గారు, కుమారి రేఖకి జరిగిన మానభంగంలో మీ చెయ్యి ఉందని కుమారి రేఖ తండ్రి మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇందుకు మీ సమాధానమేంటి? మేజిస్ట్రేట్ మర్యాదగానే అడిగాడు. రాధాదేవి బాహ్య రూపం, ఆమె మొహంలో కనబడే సంస్కారం చూసి, ఆమె చేస్తున్న ఉద్యోగం అన్నీ తెలిసి మర్యాద చూపించి కూర్చోమని కుర్చీ ఆఫర్ చేసి అడిగాడు. రాధ తొణక్కుండా నిబ్బరంగా చూసింది. రేఖ మీద జరిగిన అత్యాచారంలో నా పాత్ర ఉందని ఆయన ఏ ఆధారంతో అన్నాడు? నా పాత్ర ఏ విధంగా ఉందన్నారో చెప్పగలరా సార్? ఆయన మీద పాత కక్షతో మిమ్మల్ని గురి చేసిన అవమానానికి ప్రతీకారంగా ఆయన కూతుర్ని అలా చేసి పగ సాధించి తృప్తి పడాలని మీరే ఎవరి చేతో డబ్బిచ్చి చేయించారని ఆయన అంటున్నారు. దీనికి మీరేం చెప్పగలరు? సార్, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఆయన మీద ఉన్న కోపం చూపడానికి ఒక అమాయకురాలేని యువతి జీవితాన్ని ఎన్నుకునేటంత కుసంస్కారం నాలో లేదని చెప్పగలగడం తప్ప ఇంకేం చెప్పలేను. నేను అనుభవించిన హింస, అవమానం మరో స్త్రీకి కలిగించేటంతటి నీచత్వం నాలో లేదు. రేఖ తండ్రి మాధవరావు అని కూడా నాకు తెలియదు. 20 ఏళ్ల క్రితం అతన్ని విడిచిపెట్టి వచ్చాక మళ్ళీ అతని గురించి తెలుసుకోవాలని కూడా తలచలేదు. నా ధ్యేయం, ఆశయం, నా గమ్యం అంతా నా కొడుకు మీదే పెట్టుకుని రోజులు గడిపాను. రేఖ ఎవరో తెలిస్తే కదా నేను ఆమె మీద అత్యాచారం చేయించానని చెప్పడానికి. కుమారి రేఖతో మీ పరిచయం ఎన్నాళ్లుగా ఉంది? ఆమె తండ్రి పేరు ఎన్నడూ అడగలేదా మీరు? ఒక్క 3 రోజుల పరిచయం సార్ మాది. మొదటిసారి రౌడీలు అల్లరి పెడుతుంటే శ్యామ ఆ సమయానికి అటు నుంచి వస్తూ ఆమెను తీసుకుని మా ఇంటికొచ్చాడు. ఆ రోజే ఆ రౌడీల గురించి చెప్పిందామె. తరువాత మర్నాడే ఆ ఘోరం జరిగింది. ముందు రోజు ఆమె ఉన్న అరగంటలో ఆమె తండ్రి ప్రసక్తే రాలేదు. ఓహో, నిన్న మీరు రోజంతా ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు? అడిగాడు మేజిస్ట్రేట్. 4 గంటల వరకు కాలేజీలో క్లాసులున్నాయి. తర్వాత ఇంటికొచ్చి ఇంట్లోనే ఉన్నాను. మీ అబ్బాయి శ్యామ్ కూడా ఇంట్లోనే ఉన్నాడా? 5 గంటలకి కాలేజీ నుండి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోనే ఉన్నాడు. టర్మ్ ఎగ్జామ్స్ ఉన్నాయని చదువుకుంటూ కూర్చున్నాడు. మీ ఇద్దరూ ఇంట్లో ఉన్నారనడానికి ఏదన్నా ఎలిబి చూపగలరా? ఎలిబి? ఇలా ఈ ప్రశ్నలకి జవాబివ్వాల్సి వస్తుందని తెలిస్తే ఇరుగింటి పొరుగింటి వాళ్ళని పిలిచి మాట్లాడేదాన్ని. ఇంట్లో ఉండడం ఇరుగు పొరుగు చూసే ఉండవచ్చు. పాలవాడు 6:30కి వచ్చాడు, అక్కడున్నాడని చెప్పొచ్చు వాడిని అడిగితే. అయితే మీకు ఈ రౌడీలకి ఏమీ సంబంధం లేదంటారు? ఉందనడానికి మాధవరావు గారేమన్నా సాక్ష్యం చూపించారా సార్? లేదు అనడం తప్ప ఇంకేం సాక్ష్యం చూపలేను సార్. పోనీ ఆ రౌడీలను పట్టుకుని వారు మేం చేయించామంటే అప్పుడు మమ్మల్ని శిక్షిద్దురు గాని. సార్, మాధవరావు గారు తనకు జరిగిన అవమానం నేను చూశానని, నాకు చేసిన అన్యాయానికి ఆ భగవంతుడు అదే శిక్ష కూతురికి విధించి శిక్షించాడన్న సంగతి నేను చూశానన్న ఉక్రోషం కొద్దీ నా మీద కసి తీర్చుకోవడానికి ఇలా ఈ నేరం మా మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారని నా ఉద్దేశం. ఏ ఆధారము లేకుండా ఎవరో ఏదో అన్నారని పరువు ప్రతిష్టలతో బతికే మమ్మల్ని ఈ విధంగా అవమానించడం ఎంతవరకు సమ్మతమో న్యాయమూర్తులు మీరే ఆలోచించండి. నన్ను ఈ విధంగా అనవసరంగా అవమానించాడని ఆయన మీద పరువు నష్టం దావా నేను వేయగలను సార్. ఒక ఆడదాని జీవితంతో ఆడుకుని నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఎప్పుడో 20 ఏళ్ల కిందటి సంగతిని ముడిపెట్టి
మా మానాన్న మేం బతుకుతుంటే నన్ను నా కొడుకుని ఈ విధంగా అవమానించిన ఆయన ఎంత పెద్ద మనిషో న్యాయమూర్తులు మీరు గుర్తించాలి. ఏ ఆడపిల్ల మీదనన్నా అత్యాచారం జరిగిందని వింటేనే ఆ రోజంతా మనసు వికలమవుతుంది నాకు. నా పాత అనుభవం గుర్తుకు తెచ్చుకుని ఏ ఆడపిల్లకి ఆ దుస్థితి రాకూడదని ఎప్పుడూ కోరుకుంటాను. అలాంటిది ఎప్పటి కక్షో తండ్రి మీద ఉంటే అది కూతురి మీద తీర్చుకుంటానా? ఇంతకంటే ఈ విషయంలో నేనేం చెప్పలేను సార్. నేను అనుమానితురాలినని మీకేదన్నా సాక్ష్యం దొరికితే తప్పకుండా నా మీద కేసు పెట్టండి సార్. తప్పకుండా దోషిని శిక్షించే హక్కు మీకుంది. రాధాదేవి చాలా ఆవేశంగా మాట్లాడింది. అప్పటి వరకు మాట్లాడిన మాటల్లో ఒక్క పాయింట్ కూడా ఆమెని అనుమానితురాలిగా చూపకపోవడంతో మేజిస్ట్రేట్ సందిగ్ధంలో పడ్డాడు. అసలు మాధవరావు కంప్లైంట్ చేసినప్పుడే ఎవిడెన్స్ లేదని, అతని ఆరోపణ కేవలం అనుమానం తప్పించి సాక్ష్యంతో బలంగా లేకపోవడంతో అరెస్ట్ వారెంట్ ఇవ్వలేకపోయాడు. ఇన్స్పెక్టర్ కూడా మాధవరావు ఆరోపణలో బలం లేదన్న అభిప్రాయమే వెలిబుచ్చాడు. కానీ మాధవరావు పాత సంగతులన్నీ చెప్పి చాలా నమ్మకంగా ఆమె చేయించిందని, ఆ రౌడీలకి డబ్బిచ్చి వినియోగించి ఉంటుందని, నేరం తన మీదకి రాకుండా ఇంకో రౌడీల గురించి చెప్పి ఉండొచ్చని, ఆ రౌడీలు ఆ రోజు రేఖని అల్లరి పెట్టడం చూశాక ఆ సాకుతో రేఖ మీద అత్యాచారం చేయిస్తే ఆ నేరం తన మీదకి రాకుండా రౌడీల మీదకి వెడుతుందని, ఆ రౌడీలు ఆ రోజు కిల్లి కొట్టు దగ్గరే ఉండగా వాళ్ళెలా చేశారని, ఇది రాధ పనే అని చాలా పట్టుదలగా వాదించడంతో ఇన్స్పెక్టర్కి కాస్త అనుమానం వచ్చి కేసు మేజిస్ట్రేట్కి వెల్లడించాడు. అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి తగిన బలమైన సాక్ష్యం లేనందున అనుమానితులుగా ప్రశ్నించేందుకు రప్పించాడు మేజిస్ట్రేట్. ఇప్పుడు రాధాదేవి మాటలు వింటుంటే ఆ మాటల్లో ఆవేదన, నిజాయితీ కనిపించింది. రాధాదేవి లాంటి చదువుకున్న స్త్రీ ఇంత నీచానికి దిగజారలేదు అనిపించింది. నిజంగా ఎవరో రౌడీల చేత ఆ పని చేయిస్తే ఎప్పటికన్నా ఆ నిజం బయటకు వస్తుందన్న భయం ఉంటుంది. ఆ రౌడీలు బ్లాక్మెయిల్ చేస్తారన్న భయం ఉంటుంది. ఏమాత్రం జంకు ఆమె మొహంలో కనపడలేదు. పిరికితనం ఆ మాటల్లో లేదు. నిబ్బరంగా మాట్లాడిన ఆమె మాటలను సందేహించలేకపోయాడు. మేజిస్ట్రేట్ సందేహం చూసి రాధాదేవికి ఒక ఆలోచన తట్టి, సార్, మీకింకా అనుమానంగా ఉంటే ఆ ఆటో డ్రైవర్ ఎవరో అతన్ని గురించి వాకబు చేస్తే ఆ ఆటోలో ఎవరింటికి తీసుకెళ్లారో తెలిస్తే అసలు దోషులెవరో తెలుస్తుంది. ధైర్యంగా సలహా ఇచ్చింది. ఆ ఆటో డ్రైవర్ ఎవరో వచ్చి పోలీసులకు చెప్పి సాయపడవలసిందిగా పేపర్లో కోరాము. కానీ ఇప్పటి వరకు అతను రాలేదు. అతను వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే పని సగం సులువవుతుంది చెప్పాడు మేజిస్ట్రేట్. సార్, అలా కాదు. ఈ కేసులో అనుమానితులుగా మమ్మల్ని అనుకుంటున్నట్టు పేపరుకు వార్త ఇవ్వండి. నిజంగా దోషులెవరో అతనికి గుర్తు ఉండి ఉంటుంది కనుక ఓ స్త్రీ అనవసర నిందకి గురవుతుందని అతను బయటకొచ్చి నిజం చెప్పవచ్చు. మేజిస్ట్రేట్, ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా చూశారు. మీ పేరు పేపర్లో వస్తే మీ పరువు, మీ పేరు మీకేం అభ్యంతరం లేదా అడిగారు. పర్వాలేదు సార్. ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం రూపుమాపడం కోసం నా పరువు పణంగా పెట్టగలను. నా మీద పడిన నింద మాపుకోవడం కోసం, నా నిజాయితీ నిరూపించుకోవడం కోసం నా పేరు వీధిలో పడినా నాకిష్టమే అంది రాధాదేవి. మేజిస్ట్రేట్, ఇన్స్పెక్టర్ మొహాలు చూసుకున్నారు. ఆమె వంక అభినందనపూర్వకంగా చూశారు. ఆమె పట్ల ఉన్న కాస్త అనుమానము పోయింది వారికి. వి విల్ ట్రై అవర్ బెస్ట్ టు లొకేట్ ద డ్రైవర్ మేడం. ఈలోగా దయచేసి మీరు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకండి. వెడితే ముందుగా పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఈ కేసు తేలే వరకు మీరు అనుమానితుల్లో ఒకరు గనుక దయచేసి ఊరు విడిచి వెళ్ళకండి. సారీ ఫర్ ట్రబుల్. వీ విల్ కాంటాక్ట్ యూ అగైన్. నవ్ యూ కెన్ గో. మేజిస్ట్రేటు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు. రాధాదేవి, శ్యామ్ బతుకు జీవుడా అనుకున్నట్టు నిట్టూర్పు వదిలి బయటకొచ్చారు. బయట రాజారావు లాయర్తో వెయిట్ చేస్తున్నాడు. లాయర్ అవసరం లేకుండానే పని జరిగిందని ట్యాక్సీలో వెడుతూ విషయం వివరించింది రాధ. లాయర్ సంగతంతా విని, ఈ కేసులో మిమ్మల్ని నిందితులుగా చూపే పాయింట్ ఒక్కటీ లేదు, ఏ చిన్న ఆధారమూ లేదు. మిమ్మల్ని అనవసరంగా ఇలా పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ప్రశ్నించే అవసరమూ లేదు. మిమ్మల్ని ఇలా అనవసరంగా అవమానించినందుకు మీరా మాధవరావు గారి మీద పరువు నష్టం దావా వేయొచ్చు అన్నాడు. వదిలేయండి లాయర్ గారు. ఎవరి పాపం వారిదే. కేసులు, కోర్టులు అంటూ తిరిగే ఓపిక నాకు లేదు. అసలే ఈ గొడవేంటని బాధపడుతున్నాను. ఈ అపనింద తొలగిపోతే అంతే చాలు నాకు రాధాదేవి విరక్తిగా అంది. ఆ ఆటో డ్రైవర్ ఎవరో, ఎందుకు వచ్చి విషయం చెప్పడం లేదో
అన్నాడు శ్యామ్. వాళ్ళు డబ్బిచ్చి నోరు మూయించుండొచ్చు, లేదా వాళ్ళకి భయపడి మాకెందుకని ఊరుకుని ఉండొచ్చు అన్నాడు రాజారాం. ఆ ఆటో డ్రైవర్ ముందుకొస్తే సగం కేసు పరిష్కారమైనట్టే లాయర్ అన్నాడు. రాజారాం, నేను రేపు పేపర్లో ఒక ప్రకటన ఇద్దామనుకుంటున్నాను. ఒక ఆడపిల్లపై జరిగిన అత్యాచారంలో దోషులను పట్టుకు సహాయపడేందుకు ఆటో డ్రైవర్ మానవత్వంతో ముందుకొచ్చి సహాయపడాలని ఆచూకీ తెలిపితే 116 బహుమానమని ప్రచురిస్తాను అంది రాధ. రాధా, నీకెందుకు ఈ గొడవ? ఇప్పటికే మాధవరావు మండిపడుతున్నాడు. నువ్వెందుకు తలదూర్చడం? ఇది నీ నిజాయితీ నిరూపించుకోవడానికి వేసిన ఎత్తు అనొచ్చు అన్నాడు రాజారాం. అనని, పర్వాలేదు. అసలు దోషులు పట్టుబడే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. నా మీద నింద తొలగిపోయే వరకు శాంతిగా బతకలేను. అంతేకాక రేఖ, ఆ అమ్మాయి అంటే నాకెందుకో ఇష్టం కలిగింది. ఈ కేసు పరిష్కరించడానికి నా చేతనైనంత సహాయం చేస్తాను రాధాదేవి పట్టుదలగా అంది. అన్నట్టుగానే మర్నాడు పేపర్లో చిన్న ప్రకటన ఇచ్చింది. మాధవరావు అది చూసి పళ్ళు కొరికాడు. పంతం కొద్దీ తను నిర్దోషినని నిరూపించుకుని తనకు బుద్ధి చెప్పడానికి చేసిందని మండిపడ్డాడు. అసలే పోలీసు రిపోర్ట్ ఇచ్చినా వాళ్ళు ఎవిడెన్స్ లేదంటూ కస్టడీలోకి తీసుకోనందుకు మంటగా ఉందతనికి. దానికి తోడు ఈ ప్రకటన చూసి ఏదో అవమానం జరిగినట్టు చిందులేశాడు. డాడీ, ఆంటీ ఎంతో మంచి ఆవిడ డాడీ. ఆవిడెందుకు చేయిస్తుంది? రేఖ తండ్రితో వాదించింది. నీకు తెలీదు, చిన్నపిల్లవి, మాట్లాడకు అని గదమాయించాడు. తండ్రి ఎంత నమ్మకంగా చెప్పినా రేఖకి రాధాదేవిని అనుమానించబుద్ధయ్యలేదు. రాధాదేవి ఎవరో తల్లి ద్వారా విని ఆశ్చర్యపోయింది. రాధాదేవి మీద అత్యాచారం జరిగితే తండ్రి నిర్దాక్షిణ్యంగా ఆమెను ఎలా దూరం చేశాడో విని రాధాదేవి కూడా తనలాంటి అవమానానికి గురైంది కనుకనే తన బాధ అర్థం చేసుకుని ఓదార్చిందని అర్థమయ్యాక ఆమె పట్ల గౌరవం, అభిమానం ఇనుమడించింది. తండ్రి ఆమె మీద ఎందుకలా కత్తి కట్టాడో, ఆమె నేరమేంటో అర్థం కాక తండ్రిని సమర్థించలేక కాదనలేక బాధపడింది. 3 రోజులు ఆసుపత్రిలో ఉండి ఇంటికొచ్చాక కాలేజీకి వెళ్లే శక్తి ఇంకా లేక ఇంటి పట్టునే ఉంది రేఖ. తనేదో తప్పు పని చేసినట్టు కాలేజీకి వెళ్లాలంటే బెరుగ్గా, సిగ్గుగా ఉంది రేఖకి. స్నేహితులంతా వచ్చి ఎంతో సానుభూతిగా, దయగా, ప్రేమగా మాట్లాడేవారు. ఏమీ జరగనట్టే ప్రతివారు మాట్లాడినా వారి కళ్లలో తన పట్ల సానుభూతి రేఖకి కనబడేది. రాధాదేవి మాటలు గుర్తుకు తెచ్చుకుని ఏం జరగలేదని ఎంత దులిపేసుకున్నా ఆ జ్ఞాపకం రేఖని మానసికంగా కృంగదీయసాగింది. ఆ సమయంలో ధైర్యం చెప్పి ప్రోత్సహించి బుజ్జగించేందుకు ఆమెకెవరూ లేకపోయారు. తల్లి అదో రకం అమాయకురాలు. ప్రపంచ జ్ఞానం లేనిదని పిల్లలకి తెలుసు. దానికి తోడు చిన్నప్పటి నుండి తండ్రి తల్లి తెలివి తక్కువతనం మీద విసుక్కోవడం, ఎక్కడి మొద్దువు దొరికావో నా కర్మానికి, వెధవ జడ్డితనం మాను, ఏంటా వెకిల్ నవ్వు అంటూ పిల్లలెదురుగానే భార్య మీద విసుక్కోవడంతో చిన్నప్పటి నుంచి పిల్లలకి తల్లి పట్ల అదో రకం చులకన భావం ఏర్పడింది. ఏం కావాలన్నా తండ్రిని అడిగి తల్లిని అనామకురాలిగా చూశారు. మాధవరావు భార్యను ఎలా చూసినా పిల్లల్ని ప్రేమగా చూడడంతో పిల్లలకు తండ్రి గురి. ఈ సమయంలో తల్లి ముందు రోజు ఏడవడం చూసి మరింత బెంబేలు పడిన రేఖ తల్లి నుంచి ఏమీ ఆశించేందుకు లేదేమో. రాధాదేవి లాంటి వ్యక్తి ఆదరణ కోసం పరితపించింది. మరొక్కసారి ఆవిడ వచ్చి మాట్లాడితే ఎంత బావుంటుంది అనిపించింది. తండ్రి ఆమె మీద అన్యాయంగా ఆరోపణ చేశాడని గుర్తించి బాధపడింది. అంతకంటే ఏమీ చెయ్యలేని అశక్తురాలామె. పేపర్లో ప్రకటన పడిన 2వ రోజున ఆ ఆటో డ్రైవర్ రాధాదేవి ప్రకటనలో ఇచ్చిన అడ్రస్ వెతుక్కుని రాధాదేవి ఇంటికొచ్చాడు. రాధాదేవి అతను వచ్చిన పని చెప్పగానే ఆనందంతో తబ్బిబ్బురాలైంది. అతను చెప్పిన వివరాలు విని అతన్ని వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అతనిచ్చిన వివరాలు పోలీస్ ఇన్స్పెక్టర్ నోట్ చేసుకున్నాడు. అతను ఆ రోజు రేఖను ఎవరో అతను తీసుకెళ్తుంటే మామూలు ప్యాసింజర్లు అనుకుని ఏమీ పట్టించుకోలేదు. ఆఖర్న ఆ ఇల్లు వచ్చాక ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు అంటే అతను ప్రైవేట్ నర్సింగ్ హోంలో జాయిన్ చేశారు, లోపలికి వెళ్ళి చూడండి అనడం మాత్రం విన్నాడు. కానీ అప్పుడేం పట్టించుకోలేదట. ఆ తర్వాత మర్నాడే అతని చెల్లెలి పెళ్లికి ఊరెళ్ళి ఈరోజే వచ్చాడు ఊరి నుంచి. ఆటో స్టాండ్లో తక్కిన డ్రైవర్లందరూ పేపర్లో పడిన ప్రకటన చూసి ఎవరై ఉంటారా అని చర్చించుకుంటుంటే విని కుతూహలంగా సంగతేంటని అడిగాడు. రేఖ మీద జరిగిన అత్యాచారం అంతా చెప్పి
పేపర్లో పడిన ఫోటో చూపగానే అతనికి చటుక్కున గుర్తుకొచ్చింది ఆ రోజు ఆటోలో ఆ అమ్మాయి ఎక్కిన వైనం. వివరంగా వార్తలు చదవగానే పోలీసులు రాధాదేవి అనుమానితురాలని ప్రకటించడం, రాధాదేవి పర్సనల్గా ఇచ్చిన ప్రకటన అన్నీ చదవగానే అతని అనుమానం ధృవపడింది. పోలీసులకు చెప్పే ముందు రాధాదేవితో మాట్లాడాలని నిర్ణయించుకుని ఆమె ఇంటికొచ్చాడు. రాధాదేవి అతని సహృదయతని, ధైర్యాన్ని అభినందించి పోలీసుల దగ్గరకు తీసుకెళ్లి ఇన్స్పెక్టర్కి అప్పగించింది. ఆ రోజు ఆటోలో ఎక్కిన అమ్మాయిని స్పష్టంగా గుర్తుపట్టగలవా? ఇన్స్పెక్టర్ అడిగాడు. ఫోటోలోనే గుర్తించాను సార్, వినయంగా అన్నాడు. అయితే ఆమెతో ఎక్కిన అతన్ని గుర్తించగలవా? అతని గుర్తులేమన్నా చెప్పగలవా? ఇన్స్పెక్టర్ ఆరాటంగా అడిగాడు. సార్, ఈ అమ్మాయిని చూసినంతగా అతన్ని చూడలేదు సార్. కాలేజీ అమ్మాయి అందంగా ఉంది కనుక కుతూహలంగా చూశాను. అతని ఆకారం పూర్తిగా గుర్తులేదు, కానీ మీరు ఎంతమందిలో చూపించినా గుర్తించగలను అనుకుంటాను. పోనీ గుర్తున్నంతవరకు చెప్పు. డ్రైవర్ కాస్త ఆలోచించి, 5 అడుగుల 6 అంగుళాల కన్నా పొడుగుండడు సార్. చామన ఛాయ రంగు, జుత్తు మాత్రం ఒత్తుగా పెంచాడు. నల్ల ప్యాంట్, ఏదో పువ్వులున్న టెర్లిన్ షర్ట్ వేసుకున్నట్టు గుర్తు. అతని మొహం మాత్రం అంతగా గమనించలేదు సార్. గడ్డం, నల్ల కళ్ళద్దాలు ఉండడంతో. పోనీ నేను కొంతమందిని చూపిస్తాను, వారిలో ఉన్నాడేమో గుర్తించగలవా? గుర్తించగలననుకుంటాను సార్. సరే, నువ్వు ఆ అమ్మాయిని ఏ ఇంటికి తీసుకెళ్లావో గుర్తించగలవా? ఆ ఏరియాకి వెడితే గుర్తొస్తుందనుకుంటాను సార్. ఎక్కడతను ఆటో ఎక్కడో గుర్తించగలవా? హిమాయత్ నగర్ 2nd స్ట్రీట్ దగ్గర అనుకుంటాను సార్. సరే, నాతో రా, ముందు కొంతమందిని చూపిస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. పోలీస్ కస్టడీలో ఉన్న ఆ 3 రౌడీల దగ్గరికి తీసుకెళ్లాడు. ముందు వాళ్ళ 3 ఆఫీస్ రూంలోకి పిలిపించాడు. చూడు, వీళ్ళని బాగా చూడు. ఈ 3 ఆటోలో ఎక్కిన వాడున్నాడా? ఇన్స్పెక్టర్ డ్రైవర్ ముఖం నిశితంగా గమనిస్తూ అడిగాడు. డ్రైవర్ ఒక్క నిమిషం చూసి, లేడు సార్, ఆటోలో ఎక్కిన అతను వీళ్లలో లేడు అన్నాడు నమ్మకంగా. ఇన్స్పెక్టర్ నిరాశగా చూశాడు. అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టు ఒక్క క్షణం కలవరపడ్డాడు డ్రైవర్. సార్, ఆగండి సార్, ఇందులో ఇతను ఆటో ఎక్కిన అతనితో సందు చివర మాట్లాడుతున్నాడు సార్. ఈలోగా ఆటోతో నేను అటు వెడుతుంటే పిలిచి ఎక్కాడు సార్. ఇదిగో ఇతను సార్, వేలు పెట్టి చూపిస్తూ ఆవేశంగా అన్నాడు. ఇన్స్పెక్టర్ ముఖంలోకి వెలుగొచ్చింది. ఒక్కసారిగా, నిజం? సరిగా చూడు, బాగా గుర్తు తెచ్చుకో. అవును సార్, నాకు బాగా గుర్తొచ్చింది సార్. 4 రోజుల క్రితం జరిగింది. అప్పుడే మర్చిపోలేను. ఇతన్ని చూడగానే ఎక్కడ చూశానా అని గుర్తొచ్చింది సార్. ఆ మాట వినగానే ఒక్కసారిగా 3 ముఖాలు మాడిపోయాయి. ఇన్స్పెక్టర్ లాఠీ ఊపుతూ వాళ్ళ దగ్గరికి నడిచాడు. ఏరా, మీకు తెలియదు కదూ? అసలు మీరేం చెయ్యలేదు కదూ? పాపం, ఆ రోజు అక్కడ పేకాడుతూ కూర్చున్నారు కదూ? ఒరేయ్, దొంగ వెధవ అన్నవాడు ఏదో ఎక్కడో తెలియకుండా పొరపాటు చేసి దొరుకుతాడురా. మీ పాపం పండింది. చెప్పండి, నిజం ఇప్పటికన్నా చెప్పండి. సార్, మాకేం తెలీదు సార్. ఎవరితోటో రోజు ఎంతమందితోనో మాట్లాడతాం. ఇతనెవరి గురించి అంటున్నాడో మాకేం తెలీదు సార్, గాబరాగా అన్నారు వాళ్ళు. తెలీదా? సరే, వచ్చి మీకు తెలిసేటట్టు చేస్తాను. 103, వీళ్ళని లాకప్లో పడేయ్. జాగ్రత్త, మళ్ళీ వస్తాను అంటూ ఇన్స్పెక్టర్ డ్రైవర్ని తీసుకెళ్ళిపోయాడు. జీపులో హిమాయత్ నగర్ క్రాసింగ్ దగ్గర ఎక్కడ ఆటో ఎక్కాడో చూపించాడు డ్రైవర్. తర్వాత నల్లకుంట ఏరియాలో 2-3 సందులు తిరిగాక దారి గుర్తుకు తెచ్చుకుని ఆఖరికి ఆ ఇల్లు చూపించగలిగాడు ఆటో డ్రైవర్. ఆ ఇల్లు కాస్త పాతబడిన పెద్ద మేడ. ఆ మేడకి ఒక పక్క సర్వెంట్ క్వార్టర్స్లా గ్యారేజీ కానుకుని చిన్న ఇల్లు ఉంది. ఆ మేడ దగ్గర ఆపానని డ్రైవర్ చెప్పాడు. ఇన్స్పెక్టర్ దిగి ఆ ఇల్లు ఎవరిదో ఆ వివరాలు కనుక్కున్నాడు. ఆ ఇల్లు ఒక ప్లేడర్ గారిది. ఆయన 60 పై దాటిన ముసలాయన. బాగా రాబడి ఉన్న రోజుల్లో పెద్ద మేడ, నౌకర్లు, చాకర్లతో దర్జాగా బతికిన మనిషి. ఇంటికి ఆనుకుని ఉన్న ఆ గదిలో నౌకరో డ్రైవరో ఉండేవారు. ఇప్పుడు ఖాళీగా ఉందని అద్దెకిస్తున్నారట. సాధారణంగా బ్యాచిలర్స్ ఉంటారు. ఇన్నాళ్ళు ఒక పెళ్లి కాని గుమాస్తా ఉండేవాడట. అతను బదిలీ అయి వెళ్ళాక టూలెట్ బోర్డు చూసి 4 రోజుల క్రితం ఎవరో వచ్చి అడిగి అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారట. ఆ ఎవరో సెక్రటేరియట్లో పనిచేస్తున్నట్టు చెప్పారట. మళ్ళీ చూస్తే గుర్తించగలనేమో అన్నారాయన. ఆ ఇంటి తలుపు
మేడకి ఒక పక్కగా ఇంటితో సంబంధం లేకుండా ఉంది కనుక ఎవరు వచ్చేది పోయేది తనకు తెలియదన్నాడాయన. అతను మర్నాడే ఇంకో మంచి రూము దొరికిందని చెప్పి వెళ్ళిపోయాడట. ఆ వివరాలన్నీ ఆయన గాబరా పడుతూ చెప్పాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసి జరిగిన సంగతి విని నిర్విణ్ణుడయ్యాడు. ఎంత ఘోరం! మా ఇంట్లో ఆ గదిలో అంత ఘోరం జరిగినా మాకేం తెలియలేదే అంటూ వాపోయాడు. ఆ వెధవలు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ గదిలో బంధించి ఇష్టం వచ్చినట్టు చేసి ఆఖరికి రాత్రి ఎవరూ చూడకుండా నిర్మానుష్యంగా ఉన్న చోట తీసుకెళ్లి పారేసుంటారు ఇన్స్పెక్టర్ అన్నాడు. సార్, మీరెలాగైనా ఆ వెధవల్ని పట్టుకోవాలి సార్ అంటూ ఆయన ఆవేశపడ్డాడు. కేసుకి క్లూ దొరికింది సార్, ఇక పర్వాలేదు, వాళ్ల చేత నిజం ఎలా పలికించాలో మాకు తెలుసు అన్నాడు ఉత్సాహంగా ఇన్స్పెక్టర్. ఆ తరువాత కేసు సులభంగా తేలిపోయింది. ఆ ముగ్గురు రౌడీలు పోలీసులు ప్రయోగించిన హింసకి తట్టుకోలేక ఆఖరికి 2 రోజుల తర్వాత నిజం బయటపెట్టి నేరం ఒప్పుకున్నారు. ఎంతో తెలివిగా ప్లాన్ వేసిన ఆటో ఎక్కిన వ్యక్తితో వీళ్లలో ఒకడు మాట్లాడడం చూసి డ్రైవర్ క్లూ ఇచ్చేశాడు. ఆటో డ్రైవర్ అంతగా ఆ విషయం గమనించడనుకోవడం వీళ్ల పొరపాటు. వాళ్ళ ఆఖరికి రేఖ మీద తమకి ఎప్పటినుంచో మనసుందని ఆ పిల్లని ఏడిపించి చూసి సంతోషిస్తూ కొన్నాళ్లు తృప్తి పడ్డారని, ఆమె రాకపోకలు, ఆమె వచ్చేపోయే సమయాలు, ఆమె ఇల్లు అన్నీ గమనించారు. ఓ రోజు పార్టీకి వెళ్ళి వస్తున్న రేఖని అల్లరి పెట్టారు. ఆ రోజు శ్యామ్ వచ్చి అడ్డు తగలడంతో వాళ్ళకి రేఖ పట్ల కోరిక మరింత పెరిగి ప్లాన్ వేశారు. వాళ్ల గ్రూపులో స్నేహితుడి ద్వారా ఒక రూమ్ సంపాదించి వాణ్ణి రేఖ చూడలేదు గనుక గుర్తించలేదని తెలివిగా కాలేజీకి పంపి రప్పించి రేఖని గదిలో బంధించారు. వాళ్ల మీద అనుమానం రాకుండా సాయంత్రం అంతా కిళ్ళిబడ్డి దగ్గరే కూర్చుని రాత్రి 10 గంటల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పటికే కాళ్ళు చేతులు కట్టి పడేసి ఉన్న ఆమె మీద అఘాయిత్యం చేశామని ఒప్పుకున్నారు. వాళ్ళకి సాయపడిన వాడి ఉనికి తెలిపారు. రక్తాలు వచ్చేట్టు కొట్టాక, గోళ్లతో గుండు సూదులు గుచ్చి, సిగరెట్లతో వాతలు పెట్టాక ఇక లాఠీ దెబ్బలు తినే శక్తి లేక వెళ్ళగక్కారు. రాస్కెల్స్, ఎంతకి తెగించారా! అమాయకురాలైన ఆడపిల్లని ఇంత ఘోరంగా హింసిస్తారా? బూటుకాలితో తన్నాడు ఇన్స్పెక్టర్ కోపం పట్టలేక. ఈ కేసులో దోషుల్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి నుంచి పోలీసులకి ఆదేశం వచ్చి ఉండడంతో వెంటనే కోర్టుకి కేసు వెళ్ళి 10 రోజుల్లో కేసు పూర్తయి నేరం రుజువయి ఈ సహాయం చేసిన వాడిని 5 ఏళ్లు, చేయించిన వాళ్లకి 10 ఏళ్లు కఠిన శిక్ష విధించింది కోర్టు. పేపర్లన్నీ ఈ కేసు ప్రొసీడింగ్స్ అన్నీ ప్రాముఖ్యత ఇచ్చి ప్రచురించాయి. కేసు తీర్పు చెప్పిన రోజున కోర్టు బయట కాలేజీ అమ్మాయిలు, ఊర్లో అన్ని మహిళా మండలుల సభ్యురాండ్రు, ఇంకెందరో స్త్రీలు గుంపులు గుంపులుగా నిలబడి తీర్పు చెప్పగానే హర్షధ్వానాలు చేశారు. న్యాయం గెలుస్తుంది, మా స్త్రీలకి రక్షణ కావాలి, వీరిని శిక్షించాలి అంటూ అరిచారు. జడ్జి గారిని ఛాంబర్లో కలుసుకుని ఊర్లో మహిళా మండలి అధ్యక్షులు అభినందించారు. కేసులో దోషులను పట్టుకోవడానికి సహాయపడిన ఆటో డ్రైవర్కి రాధాదేవి కాకుండా పోలీసులు, ఊర్లో మహిళా మండలి వారు, కాలేజీలో ఆడపిల్లలు అంతా కలిసి తలో బహుమానము ఇచ్చి అభినందించారు. అతని కళ్ళు చెమర్చాయి. ఒక ఆడపిల్లకి, నా తోబుట్టు లాంటి అమ్మాయిపై జరిగిన అత్యాచారంలో నేరస్తుల్ని పట్టుకోవడానికి సహాయపడినందుకు నా జీవితం ధన్యమైందనిపిస్తుంది అంటూ ఎమోషనల్గా మాట్లాడాడు. కాస్తో కూస్తో చదువుకున్నవాడు. ఆడపిల్లలంటే మనలో ఎవరో ఒకరికి అక్కా చెల్లెలో, తల్లో, భార్యో అవుతారు. వారి గౌరవం మన గౌరవం. ఆ స్త్రీల గౌరవం కాపాడే బాధ్యత మనది. అలా ఒక యువతిని కాపాడలేకపోయినా నేరం చేసిన వారిని శిక్షించేందుకు తోడ్పడినందుకు గర్వంగా ఉంది అంటూ పేపరు వాళ్ల ప్రశ్నలకి జవాబు చెప్పాడతను. రిపోర్టర్లందరూ రేఖను చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేశారు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? దోషులు శిక్షించబడినందువల్ల మీకు తృప్తి కలిగిందా అంటూ ఆమె అభిప్రాయం కోరారు. రేఖ నిర్లిప్తంగా నవ్వింది. దోషులు శిక్షించబడినంత మాత్రాన ఆ అవమానం, హింస మర్చిపోలేను కదా. ఎటొచ్చి దోషులు తప్పించుకోకుండా శిక్ష పొందడంతో కనీసం కొన్నాళ్ల వరకైనా స్త్రీల మీద అత్యాచారం జరిపే ముందు కాస్త జంకవచ్చు అలాంటి వారు. నేను అనుభవించిన హింస, నరకం ఇంకో ఆడపిల్ల అనుభవించే దుస్థితి రాకూడదని కోరుతున్నాను. ఇలాంటి వారిని వెంటనే పట్టుకుని గట్టిగా శిక్షిస్తే కొన్నాళ్లకైనా ఈ అత్యాచారాలు తగ్గుతాయి అంటూ తన అభిప్రాయం చెప్పింది రేఖ. కేసు తీర్పు విన్నాక అందరికంటే ఎక్కువ ఆనందపడింది రాధాదేవి. నిశ్చింతగా నిట్టూర్పు వదిలింది. తన మీద నింద తొలగిపోయినందుకే కాక
ఆ దుర్మార్గులకి శిక్ష విధించడం ఆనందం కలిగింది. కోర్టులో తీర్పయ్యాక అప్రయత్నంగానే రాధాదేవి మాధవరావు వంక చూసింది. రాధాదేవితో చూపులు కలవగానే మలినమైన తన మొహం చూపలేనట్టు తల తిప్పుకున్నాడతను. చూశావా అని రాధ సవాల్ చేసినట్టు అనిపించింది అతనికి. కేసు తీర్పు చెప్పగానే జడ్జి ఛాంబర్లోకి వెళ్ళగానే రాధాదేవి రేఖ దగ్గరకు వెళ్ళి చెయ్యి నొక్కి అభిమానంగా భుజం చుట్టూ చెయ్యి వేసి తన అభిమానం తెలియచెప్పింది. మాధవరావు చూస్తున్నాడని తెలిసినా లెక్క చెయ్యకుండా, రేఖ, దోషులు శిక్షించబడ్డారు. ఇంక నీవి విషయం మర్చిపోయి చదువులో మనసు లగ్నం చెయ్యి. నువ్వు కాలేజీకి వెళ్ళడం లేదని చెప్పాడు శ్యామ్. ఇక రేపటి నుంచి వెళ్ళాలి, ప్రామిస్ అంది చనువుగా. రేఖ తల తిప్పి, అలాగే ఆంటీ, కానీ ఎందుకో భయంగా మొహమాటంగా ఉంది నసిగింది. అదిగో నువ్వలా మాట్లాడొద్దు. చూడు, నీ వెనకాతల ఎంతమంది ఆడవాళ్ల సానుభూతి ఉందో చూడు. ఇంతమంది వచ్చారంటే నీ పట్ల ఉన్న అభిమానంతో ఓ స్త్రీకి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగిందన్న సంతోషం పంచుకోవడానికి వచ్చారు. రేఖ, మళ్ళీ చెబుతున్నాను, నీకేం కాలేదు, ఆ మాటే అనుకో 10 సార్లు అంటూ నచ్చ చెప్పింది. రేఖ, 10 ఇంటికి తండ్రి తీవ్రంగా పిలిచాడు. రేఖ కళ్లతోనే రాధాదేవి దగ్గర వీడ్కోలు తీసుకుని వెళ్ళింది. 15 రోజులు గడిచాయి. అమ్మా, అమ్మా, రేఖ చనిపోవాలని చూసిందటమ్మా. ఓ రోజు కాలేజీ నుంచి పరిగెత్తొచ్చినట్టే వచ్చి తల్లితో చెప్పాడు శ్యామ్ ఆ వార్త. రాధాదేవి నిశ్చేష్టురాలయ్యింది. చనిపోవడానికి తలపడిందా? ఏమైంది? ఎలా ఉంది? అసలేం జరిగింది? అప్రతిభురాలై అడిగింది. అమ్మా, రేఖ ఏదో తాగిందట. ఎంతోసేపటికి గాని ఎవరూ చూడలేదట. చూసి తీసుకొచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారట. డాక్టర్లు చాలా ప్రయత్నించాక ఆఖరికి ప్రమాదం గడిచిందంటున్నారు. శుభోదయం. డాక్టర్ డి కామేశ్వరి గారి నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.